ఇకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం P4 పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ పథకం మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్. మార్గదర్శకులుగా చేరండి అని చెప్పేసి అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని ఖండిస్తోంది ప్రభుత్వం. స్వచ్ఛందంగానే వస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది. సో అసలు ఇక్కడ వాస్తవం ఏంటి సార్? ఇలా ఆరోపణలు ఏమన్నది వాస్తవం, మీకు ఆర్డర్సే ఉన్నాయి కదా. నాకు ఏలూరు జిల్లా విద్యాధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కలెక్టర్ ఆదేశాల మేరకు నేను టీచర్లను, హెడ్ మాస్టర్లను, స్కూల్ అసిస్టెంట్లను మీరు మార్గదర్శకులుగా చేరి మీరు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చాడు. డిఓ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇది ఫ్యాక్ట్ కదా అందరికీ. నేను పేరుతో ఏలూరు కలెక్టర్, ఏలూరు డిఈఓ ఇచ్చిన ఆదేశాలు, ఏలూరు డిఈఓ ఇచ్చిన ఆదేశాలు ఈ వాజ్ రెఫరింగ్ టు కలెక్టర్స్ ఆర్డర్స్ ఆల్సో. కలెక్టర్ మరి ఆదేశాలు ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా కలెక్టర్ ఆదేశాలు ఇస్తాడా? ఇస్తే మరి కలెక్టర్ పైన ముఖ్యమంత్రి ఎందుకు చర్య తీసుకోలేదు? మా ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోయినా మీరు డిఈఓకి ఎందుకు చెప్పారని. పోనీ కలెక్టర్ చెప్పకుండా డిఈఓ చెప్తే డిఈఓ పైన చర్యలు తీసుకోవాలి కదా. అందువల్ల ఇది వివాదమైనాక అలాంటిది ఏమీ లేదంటే లాభం ఏంటి? సో అలాగే సాలూరు మున్సిపల్ కమిషనర్, మీరు అది ఇప్పుడు విజయనగరం సమీపంలో ఉంటుంది, ఐ థింక్ ఇది మన్యం జిల్లాలో వస్తుంది అనుకుంటాను. విజయనగరం జిల్లాలో, మన్యం జిల్లాలో వెరిఫై చేయాలి. బట్ సాలూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఇదే రకమైన ఆదేశాలు ఇచ్చాడు. ఇందులో అయితే మీరు ఉద్యోగులనే కాదు, అంగన్వాడీలను కూడా అడాప్ట్ చేసుకోవాలన్నాడు. వాళ్ళే మార్గదర్శకులు, పాప అంగన్వాడీలు వాళ్ళే బంగారు కుటుంబాలు అంటే వాళ్ళు. సో అందువల్ల క్లియర్గా ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన ఆ ఒత్తిడి క్లియర్గా ఉంది. ఇక్కడ రెండు ఉదాహరణ అయితే ఇది ఏది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రం అంతా ఇలా ఒత్తిడి తెస్తుందని నేనేం ఆరోపించడం లేదు. కానీ డెఫినెట్గా ఇలాంటివి జరగడం వల్లనే విమర్శలు వచ్చాయి. అయితే ఎందుకు అంటే కార్పొరేట్లు ఆశించిన స్థాయిలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని పేదరిక నిర్మూలన కలిసి వస్తారా? కార్పొరేట్స్ నో ఓన్లీ ప్రాఫిట్స్. వాళ్ళు ఏమైనా ఫిలాంథ్రపీ చేస్తారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. చట్టమే వచ్చింది 2% తమ ప్రాఫిట్స్లో సిఎస్ఆర్ కింద వాడాలి అని. కానీ మనందరికీ తెలుసు ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు హానెస్ట్గా సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే అది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆశించడంలో తప్పలేదు P4 అని. కానీ ఇది ఒక్కటే ఒక మ్యాజిక్ ఫార్ములా, మ్యాజిక్ బుల్లెట్, దీంతో పేదరికం పోతుంది అని చెప్పడం రాను. ఎస్, P4 మంచి ఇనిషియేటివ్, ఫిలాంథ్రపీని ఎంకరేజ్ చేస్తే సంతోషం, కాదని కాదు. కానీ ఫిలాంథ్రపీ కెనాట్ బి బై ఫోర్స్. దాతృత్వాన్ని, దానాన్ని బలవంతంగా చేయించలేం కదా. అది మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా చేయాలి. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే 20 లక్షల కుటుంబాలను పైకి తెచ్చడానికి ఎంతమంది సంపన్నులు ముందుకొస్తారు, ఎంతమంది సంపన్నులు ముందుకొస్తే సాధ్యమవుతుంది. అందులో ప్రభుత్వం ఓన్లీ మేము ఫెసిలిటేటర్ అంటున్నాం. ఒకవైపు లూలుకు కారు చౌకగా భూములు ఇస్తూ దాదాపు 15 ఎకరాలు విశాఖలో, 4 ఎకరాలు విజయవాడలో కారు చౌక. లూలు ఏమైనా ఫిలాంథ్రపిక్ సంస్థనా? లూలు వ్యాపార సంస్థ కదా. ఆ భూములపైన డబ్బులు వసూలు చేయండి, కనీసం నా 10 బంగారు కుటుంబాలను బాగు చేయొచ్చు. ఒకవైపు అదానికి రాయితీలు ఇస్తూ అదాని 1750 కోట్లు జగన్కు లంచం ఇచ్చారన్న ఆరోపణ వచ్చినా దానిపైన కేసు పెట్టి వాటిని వసూలు చేయకుండా, మరోవైపు ఇలా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చినందుకు, మళ్ళీ వాళ్ళ దగ్గర అడుక్కునేందుకు మీరు సహాయం చేయండి, పేదవాళ్ళని బాగు చేయండి అని. వాళ్ళేమో మాకు ప్రభుత్వం సహాయం చేయండి అని కార్పొరేట్లు అడుగుతాయి. మాకు భూములు కారు చౌకగా ఇవ్వండి, లీజుకు 99 ఏళ్ళు, మాకు పవర్ హాలిడే ఇవ్వండి, మాకు ట్యాక్స్ హాలిడే ఇవ్వండి, మాకు GST హాలిడే ఇవ్వండి, మాకు రోడ్ వేసి పెట్టండి, మాకు వాటర్ ఇవ్వండి, మాకు పవర్ ఇచ్చిపెట్టి, అన్ని కార్పొరేట్లేమో రాయితీలు ప్రభుత్వాన్ని అడుగుతాయి. మళ్ళీ ఆ కార్పొరేట్లను ప్రభుత్వం ఏమడుగుతుంది? మీరు పేదలకు సాయం చేయండి. వాళ్ళకి ఇచ్చినందుకు రాయితీలు, వాళ్ళని మళ్ళీ అడుక్కునేందుకు. కార్పొరేట్లను లెట్ దెమ్ టు బిజినెస్. మీరు ప్రభుత్వం పైన ఆధారపడకుండా మీరు వ్యాపారం చేయండి అండి. ప్రభుత్వం ఈ పేదలకు ఆ సాయం చేసే పని చేయండి. వాళ్ళకి రాయితీలు ఇచ్చినందుకు మళ్ళీ పేదలకు సాయం చేయమని వాళ్ళని బతిలాడేందుకు, వాళ్ళు చేయకపోతే ఉద్యోగులపైన ఒత్తిడి తెచ్చినందుకు. మీరు లూలు ఉంది, లూలు ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్, ఇట్స్ కమింగ్ ఫర్ ప్రాఫిట్, నాట్ ఫర్ ఫిలాంథ్రపీ. లూలు వస్తే చాలా చిన్న దుకాణాలు ఎగిరిపోతాయి. లూలు వాళ్ళ భూమి కొనుక్కోమనండి, ఇబ్బంది ఏంటి? ఆర్టీసీ భూమి ఎందుకు ఇచ్చారు, గవర్నమెంట్ భూమి ఎందుకు ఇచ్చారు? లెట్ దెమ్ బై ద ల్యాండ్. వాళ్ళు డూయింగ్ బిజినెస్ కదా. వ్యాపారం చేసేవాడికి మన భూములు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? కారు చౌక ఎందుకు ఇవ్వాలి? సో అదేమన్నా పెద్ద గొప్ప టెక్నాలజీ సంస్థ, పోనీ అదొక విప్లవాన్ని తెస్తుంది అంటే నా అర్థం ఉన్నది. నేను ఈవెన్ TCSకి ఇచ్చినా అంత అభ్యంతరం చెప్పలే.
ఎందుకంటే టీసీఎస్ ఇది అట్లీస్ట్ టాటా కన్సల్టెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రెవల్యూషన్ మధ్యతరగతి బిడ్డల జీవితాలు మారుస్తాయి. లూలు ఏం మారుస్తుంది, ఎవరి జీవితాలు మారుస్తుంది. ఆడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్లు వస్తాయి. ఆ సేల్స్ పర్సన్ జాబ్లకు ఎంత జీతాలు ఇస్తారో, 50,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా? టీసీఎస్ ఇచ్చే జీతాలు ఇస్తారా లూలులా? టీసీఎస్లనే మీకు తక్కువ జీతాలు ఉన్నాయని గోల పెడుతున్నారు. టీసీఎస్ఏ 12,000 మంది ఉద్యోగులు తీసేస్తాం 2% అంటున్నారు. టీసీఎస్కు ₹1 లీజ్ ఇచ్చి టీసీఎస్ ఉద్యోగాలు కల్పిస్తుంది అంటున్నారు. టీసీఎస్ ఉన్న ఉద్యోగులు తీసేస్తుంది. సో అందువల్ల అయినా పోనీ టీసీఎస్ అంటే అర్థం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రంగం అభివృద్ధికి కావాలి. ఈ షాపింగ్ మాల్ వల్ల దేశ ఎకానమీ వాల్యూ అడిషన్ ఏమవుతుంది? షాపింగ్ మాల్స్ వల్ల ఈ దేశంలో పెద్ద ఉత్పాదక శక్తి పెరుగుతుందా? ప్రజల జీవితాలు గణనీయంగా మారుతాయా? మీరు లెడ్డం లోలుకు అనుమతులు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు. అనుమతులు ఇవ్వండి, వాళ్ళు భూమి కొనుక్కుంటారండి మార్కెట్ రేటుకు. వాళ్ళ ఫ్రీగా ఎందుకు ల్యాండ్ ఇవ్వాలి? పోనీ మీరు ల్యాండ్ వాళ్ళు కొనుక్కోవడం ఇబ్బంది అవుతుంది అనుకో, మీరు ఇవ్వండి, కానీ మార్కెట్ రేట్ వసూలు చేయండి. దే కెన్ ఎఫోర్డ్ కదా. లేదంటే కనీసం ల్యాండ్ ఇచ్చినందుకు ఆర్టీసీ ల్యాండ్ 4 ఎకరాలు ఇస్తారు విజయవాడలో వచ్చే లూలు మాల్లో ఆర్టీసీకి 10% షేర్ ఇవ్వమనండి, ప్రపోర్షనేట్గా ఇచ్చిన ల్యాండ్కి అనుగుణంగా. విశాఖలో ప్రభుత్వ భూములు ఇస్తున్నారు, ఆ లూలు బిజినెస్లో లాభాల్లో వాటా ఇవ్వమనండి ప్రభుత్వానికి. ఆ వచ్చిన డబ్బులతో బంగారు కుటుంబాలను బాగు చేద్దాము. సో ఇలా కార్పొరేట్లను బంగారం ఇచ్చి కార్పొరేట్లు ఆదుకునేందుకు, మళ్ళీ వాళ్ళని బంగారు కుటుంబాలకు సహాయం చేయమని అడుగుడు ఎందుకు?